ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, దొంగవలే వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. దేవుడు మనకు కొన్ని వస్త్రములను అనుగ్రహించారు, వాటిని మనము కాపాడుకోవాలి. ఆయన దొంగవలే వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అని ప్రభు చెప్తున్నారు. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా ఉంటుందని కూడా వాక్యంలో రాయబడింది. దొంగ వచ్చేటప్పుడు ముందుగానే మనకు తెలియపరిచి రాడు. అనుకొనని గడియలో దొంగ వస్తాడు. దొంగ వచ్చినప్పుడు కూడా ఇంటికి తలుపులు బద్దలుగొట్టో గోడల బద్దలుగొట్టో ఏదో ఒక కన్నం వేసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత దొంగ విలువలేని వాటినన్నిటినీ వెతకడు, విలువైన వాటిని వెతుకుతాడు. డబ్బు, వెండి, బంగారము, నగలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెతుకుతాడు. ఎందుకంటే అతను విలువైన వాటి కొరకే వస్తున్నాడు. అలా కాకుండా కుడితికుండ కోసము, పొంతకుండ కోసము, చీపిరి కోసము, చాటల కోసము, కాలి కింద వేసుకునే మ్యాట్స్ కోసము, వీటి కోసం రాడు దొంగ. దొంగ విలువైన వాటి కొరకే వస్తాడు. మన ప్రభువు కూడా ఒక దొంగవలే వస్తున్నాడు. ఆయన మన హృదయమనే ఇంటిలో విలువైన వాటిని వెతుకుతాడు. కనుక మనం విలువైన వాటిని మనం పోగు చేసి పెట్టాలి. విలువలేనటువంటి వాటన్నిటినీ మనం విలువ తక్కువ పనులు చేసి సంపాదించుకుంటే మన దొంగ వలె ప్రభు వచ్చినప్పుడు ఆ విలువైన వాటి కోసం వెతుకుతాడు, కానీ ఈ విలువలేని వాటి కోసం ఆయన వెతకడు. గనుక ఆయన దొంగ వలె వస్తున్నారు. ఆయన వచ్చేటప్పుడు మనం చదువుకున్న వాక్యములో వస్త్రమును మెలకువతో కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. ఒకవేళ వస్త్రమును కాపాడుకోకపోతే నీవు దిగంబరిగా ఉంటావు. దిగంబరత్వాన్ని దేవుడు అసహించుకుంటాడు. గనుక దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కనుక నీ వస్త్రమును నీవు మెలకువతో కాపాడుకోవాలి. వస్త్రమును కాపాడుకోకుండా చాలామంది తమ వస్త్రములని పోగొట్టుకున్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. అవ్వ ఆదాముకి దేవుడు మహిమ వస్త్రములను ఇచ్చారు, వాటిని వారు పోగొట్టుకున్నారు. అలాగే నోవాహు కూడా ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత, జలప్రలయం తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్షరసం తాగి మత్తుడై వస్త్రముని పోగొట్టుకొని దిగంబరిగా వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. ఆ తర్వాత సౌలు కూడా వస్త్రహీనుడై పైబట్ట లేనివాడై ప్రకటన చేయుచుండెను. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడనే ఒక సామెత పుట్టింది. సౌలు రాజ్యం పరిపాలిస్తున్న రాజు, ఆయన కూడా తన వస్త్రాన్ని కోల్పోయి ప్రకటన చేస్తున్నాడు అని మన వాక్యంలో చూస్తాం. ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు పెళ్లి కుమార్తెగా పిలువబడుతున్న షోలమితి కూడా నేను వస్త్రము తీసివేసి తిని దానిని మరలా ధరింపనేలా ఆమె కూడా వస్త్రం తీసేసింది. అదే టైంలో ఆమె ప్రేమగా ఎంచుకున్న ప్రియుడు వచ్చి తలుపు తడుతున్నాడు. వస్త్రం తీసివేసినందువల్ల ఆవిడ కొంచెం లేవలేని స్థితిలో మత్తులో ఉన్నందువల్ల తలుపు తెరవలేదు. ఆయన వెళ్ళిపోయాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్న వ్యక్తి కూడా దొంగల చేతిలో చిక్కి వారు కొట్టి గాయపరిచి ఆయన వస్త్రమును దోచుకొని తీసుకెళ్ళిపోయారు. యేసు ప్రభుని గెత్సెమనే తోటలో బంధించినప్పుడు ఒక పడుచువాడు యవనస్తుడు అతని పట్టుకొనబోతే వస్త్రాన్ని విడిచిపెట్టి దిగంబరుడుగా పారిపోయాడు. ఆ వ్యక్తి మార్కు. ఇలా కొంతమంది తమ వస్త్రములని పోగొట్టుకున్నారు. వస్త్రములని పోగొట్టుకోకుండా మెలకువతో వాటిని కాపాడుకునేవారు
ధన్యులు అని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రములని మనము జాగ్రత్తగా వాటిని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేవుడు మనకి కొన్ని వస్త్రములని ప్రభు అనుగ్రహించారు. ఆ వస్త్రాలు మనం కాపాడుకోవాలి. మీరు అనుకోవచ్చు, మేమందరం వస్త్రం వేసుకొని ఉన్నాం కదా అని. మంచిది. ఒక పెళ్లి విందుకు పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. పెళ్లి విందుకు పిలువబడిన వారు అనేక మంది ఉన్నారు. విస్తారమైన జనాలు వచ్చారు. ఆ పెళ్లి విందుకు పిలువబడి వరుసలుగా పెళ్లి విందులో కూర్చున్నారు. ఆ విందుకు పిలిచిన ఆ వ్యక్తి అందరూ వరుసలుగా కూర్చున్నప్పుడు వారి మధ్యలో సంచరించేటప్పుడు ఒక వ్యక్తికి వస్త్రం లేదు. వస్త్రం లేకుండా పెళ్లి వస్త్రం లేదు. పెళ్లి వస్త్రం లేకుండా అతను అక్కడ కూర్చున్నందువల్ల ఆయన అక్కడికి వెళ్ళి ఏమన్నాడో తెలుసునా? రే, పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇంత దుర్మార్గుడిలాగుండావు నువ్వు అని ఏమనలేదు. స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా, చెలికాడా, పెళ్లి వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని స్నేహితుడుగానే సంబోధించాడు. దయగా మాట్లాడాడు. కానీ తన వెనకాల వచ్చే పరిచారకులను చూసి చెప్పాడు, ఇతని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో పడేయండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగానే మాట్లాడాడు, స్నేహంగానే మాట్లాడాడు. కానీ తీర్పు అనేది రాకుండా లేదు. వెనకాలే తీర్పు అనేది వచ్చింది. కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, వెలుపటి చీకట్లో పడేశారు. చూడండి, అతను వస్త్రం వేసుకున్నాడు. అతను వేసుకున్న వస్త్రం ఏంటంటే అతని వస్త్రం వేసుకున్నాడు, కానీ ఆ పెళ్లి విందుకు సంబంధించిన వస్త్రం వేసుకోలేదు. విందుకు పిలువబడిన వారందరూ ఏం చేయాలో తెలుసునా? ఆ పిలిచిన అధికారిని కలవాలి. అధికారిని కలిసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ విందుకు సంబంధించినటువంటి వస్త్రం ఉంది, ఒక కోడ్ ఉంది, వస్త్రం, అది వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళ ధరించుకొని వచ్చి పెళ్లి విందులో కూర్చుంటున్నారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే పిలువబడ్డాడు, కానీ ఆ అధికారిని కలవకుండా డైరెక్ట్గా వచ్చి బంతిలో కూర్చున్నాడు. కనుక ఇతనికి పెళ్లి వస్త్రం లేదు, తన వస్త్రం ఉంది. పెళ్లి వస్త్రం లేదు, తన వస్త్రం ఉంది. ఆ పిలిచిన వ్యక్తి దృష్టికి ఇతను ఎలా కనబడ్డాడో తెలిసినా దిగంబరుడుగా కనబడ్డాడు. తనకు తాను వస్త్రం ఉందనుకుంటున్నారు, కానీ ఆయన దృష్టికి అతను వస్త్రం లేని వ్యక్తిగా కనబడ్డాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పిలిచిన వాడు మనకు వస్త్రం ఇస్తాడు. ఆ వస్త్రం మనం ధరించుకోవాలి. నాకు విలువైన వస్త్రాలు ఉన్నాయిలే, ఈ వస్త్రాలతోనే నేను వెళ్ళి కూర్చుంటాను అంటే నీ వస్త్రంతో వచ్చినప్పుడు నిన్ను పిలిచిన వాని దృష్టికి నీవు దిగంబరుడుగానే కనబడతావు. అందుకే ప్రభు ఇచ్చినటువంటి ఆ వస్త్రమును మనం ఏం చేయాలంటే అది మనం కాపాడుకోవాలి. ఎంతవరకు ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలంటే మన ప్రభు వచ్చి మనల్ని కొనిపోయేదాకా మనం ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి వస్త్రము మనకి విలువైనది. ఆ విలువైనటువంటి వస్త్రాన్ని మనం కాపాడుకోవాలని వాక్యం చెప్తుంది. చూడండి, ప్రశస్తమైన వస్త్రము అని వాక్యంలో మనం చూస్తాం. ప్రశస్తమైన వస్త్రం. తండ్రి యొక్క కుమారుడు, చిన్న కుమారుడు తండ్రిని విడిచి ఇంటిని విడిచి వెళ్ళిపోయి తిరిగి మరల వచ్చినప్పుడు తండ్రి ఏమని చెప్పాడంటే పనివారికి, ఇతనికి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రముని ఇతనికి తొడగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి స్నానం చేసిన తర్వాత ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తొడగాలని ప్రభు చెప్పారు. అతను వేసుకుని వచ్చినటువంటి ఆ వస్త్రం ఉంది. అయితే అతను అక్కడక్కడ తిరిగి, లోకంలో తిరిగి, ఎక్కడెక్కడో స్నేహితులతో తిరిగి, ఆ తర్వాత పందుల మందలతో తిరిగి మాసిపోయి మలినమై ఆ వస్త్రాన్ని వేసుకొని వచ్చారు. కానీ తండ్రి తన ఇంటిలోకి చేర్చుకునేటప్పుడు ఆ మలినమైన వస్త్రముతోనే ఇంట్లోకి చేర్చుకోలేదు. ఆయన ఏం చెప్పాడంటే తన దగ్గరున్న పనివారిని చూచి ఈ వస్త్రం తొలగించి స్నానం చేయించండి, ఆ తర్వాత ప్రశస్తమైన వస్త్రాన్ని ఇతనికి తొడిగించండి అని చెప్పారు. యెహోషువ కూడా, ప్రధాన యాజకుడైన యెహోషువ కూడా మలినమైన వస్త్రాలు వేసుకొని ఉన్నప్పుడు సాతాను ఫిర్యాదై నిలబడ్డాడు. యెహోషువ మలినమైన వస్త్రాలు వేసుకున్నాడని సాతాను ఫిర్యాదై నిలబడితే ప్రభుదూత ఏం చేశాడో తెలుసునా? యెహోవా నిన్ను గద్దించునుగాక, యెహోషువ అగ్నిలో నుండి తీయబడిన కొరివి, ఆయన మలినమైన వస్త్రాలు తొలగించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం ధరింపచేయాలని సెలవయింది. మలినమైన వస్త్రాలతో ప్రధాన యాజకత్వ సేవలు అతను చేయలేడు. ఆ మలినమైనటువంటి వస్త్రం తొలగించి ప్రశస్తమైన వస్త్రం ధరింపచేయండి. అప్పటి కాలంలో యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ టైంలో సేవలన్నీ కూడా, యాజకత్వ సేవలన్నీ కూడా మలినమైనవి.
మలినమైపోయినాయి కనుకనే అతను వేసుకున్న అంగి అది మలినమైనదిగా కనబడుతుంది. ప్రధాన యాజకుడైన యెహోషువ అంటే మోషే తర్వాత వచ్చాడు చూడు యెహోషువ, ఆయన కాదు. మోషే తర్వాత వచ్చిన యెహోషువ కాదు, ఆయన యాజకుడు కాదు, ఆయన నాయకుడు. ఇక్కడ నేను చెప్పేది జకరియా గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ, ఈయన ప్రధాన యాజకుడు. ఈయన దేవుని మందిరములో సేవ చేసే ప్రధాన యాజకుడు. గనుక సేవలన్నీ మలినమైపోయినాయి. యెహోషువ అయితే అగ్నిలో నుండి తీయబడిన కురివిలాగా ఉన్నాడు. ఆయనలో మలినం లేదు, ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు, ఆయన పవిత్రంగానే ఉన్నాడు, ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, ప్రతిష్ఠ జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. కానీ ఆయన వేసుకున్న వస్త్రం మలినమైందంటే ఆ సేవలన్నీ కూడా అప్పుడు భ్రష్టు పట్టించారు. ఆ సేవలను భ్రష్టు పట్టించారు, సేవలు మలినమైపోయినాయి. అందుకే సాతాను ఫిర్యాదై నిలబడితే ప్రభుదూత చెప్పాడు, ఆయన మలినమైన వస్త్రాన్ని వేసుకున్నది సాతాను చూస్తున్నాడు, కానీ ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి అన్న సంగతి సాతాను అది గ్రహించట్లా. సాతాను ఎంతసేపు ఏం చేస్తాడంటే లోపాలు వెతుకుతాడు, మనలో ఉన్న బలహీనతలు వెతుకుతాడు. ఏ బలహీనత మనలో కనబడతాదో సాతాను అదే కోణంలో వచ్చి శోధిస్తాడు. యేసు ప్రభుని చూడండి, ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన ఆకలిగొన్నాడు. ఆకలిగొనగా సాతాను ఎలా వచ్చాడో తెలుసునా? ఈ రాళ్ళన్నీ రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు, అవి రొట్టెలవ్వగానే నువ్వు వాటిని తిను, నీ ఆకలి తీరుతుంది. ఆకలి ఎప్పుడైతే ఆయనకి ఆకలి కలిగిందో అదే కోణంలోనే వచ్చాడు సాతాను. గనుక ఏ బలహీనతలో నీవు ఉన్నావో అదే బలహీనతలోనే నీకు శోధన తీసుకొస్తాడు. గనుక మలినమైన వస్త్రాలు వేసుకున్నప్పుడు అది సాతాను చూస్తున్నాడు, కానీ ఆయన హృదయం అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగుంది, అది చూడట్లేదు. కొంతమంది చూసే దృష్టి ఎలా ఉంటుందంటే సాతాను దృష్టిలాగా ఉంటుంది. వీళ్ళకి అన్ని లోపాలు బలహీనతలే కనబడతాయి, కానీ లోపల ఉన్న అంతరంగ జీవితం, పరిశుద్ధ జీవితం, అది పవిత్రమైన జీవితం, అది మలినము లేని జీవితం, అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగా ఉన్నాడు. అది గమనించట్లేదు. అందుకే ప్రభుదూత ఏమన్నాడు తెలుసునా? యెహోవా నిన్ను గద్దించునుగాక. ఆయన అగ్నిలో నుండి తీయబడిన కొరివి, మలిన వస్త్రాలు తొలగించి ప్రశస్తమైనటువంటి వస్త్రములని ధరింపచేయండి. అటు లోకములో తిరిగి లోక మాలిన్యం అంటించుకొని వచ్చినటువంటి ఆ చిన్న కుమారుని ఆ వస్త్రం తొలగించి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేయమని తండ్రి ఆజ్ఞాపించారు. ఇక్కడ యెహోషువ వేసుకున్న మలిన వస్త్రాన్ని తొలగించి ప్రశస్తమైన వస్త్రం ధరింపచేయాలని ఇక్కడ కూడా ఆజ్ఞ జారీ చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడో లోకంలో ఉన్నాం, మలినమైన జీవితం చేశాం. గడిచిన దినాలలో అపవిత్రతలో ఉంటిమి, పాపములో ఉంటిమి, మునపు దూషకుడను, హానికరుడను, హింసకుడను. దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడని పౌలు చెప్తున్నారు. కనుక ప్రభువు మనల్ని కూడా అలాంటి మలినమైన జీవితంలో నుంచి తీసుకొచ్చి మనకి స్నానం చేయమని చెప్పాడు. తండ్రి కుమారునికి స్నానం చేయించమని తన దగ్గరున్న పరిచారకుల నుంచి చెప్పాడు. ఆ పరిచారకులే సేవకులు, వారి ఆయనకు స్నానం చేయించారు. అంటే ఇది బాప్తిస్మా సత్యానికి సూచనగా ఉంది. బాప్తిస్మా సత్యం మనం అంగీకరించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఆయన చెప్తున్నారు, ప్రశస్తమైన వస్త్రమును ధరింపచేయండి. ప్రశస్తమైన వస్త్రం అనేది అన్నిటికంటే కూడా విలువైనటువంటి వస్త్రం. అది ఎన్నో వస్త్రాలు మనకు ఉంటాయి, కానీ అందులో ఒక విలువైన వస్త్రం ఉంటుంది. అది మనం ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ధరించుకోవాలనుకోం. ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘటం ఉంటే, ప్రాముఖ్యమైన ఒక విషయం ఏదైనా ఉంటే, అక్కడ అందరు విలువైన వారు వచ్చినప్పుడు ఆ విలువైన వస్త్రాన్ని ధరించి మనం అక్కడికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఒక ప్రశస్తమైన వస్త్రం తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఒక విలువైన ప్రశస్తమైన వస్త్రం కుమారుడు ధరించాలని తండ్రి కోరుకున్నారు. ప్రధాన యాజకత్వ సేవలకు వచ్చిన తర్వాత కూడా యెహోషువ ఒక ప్రశస్తమైన వస్త్రం ధరించాలని అక్కడ కూడా ఆజ్ఞ జారీ చేయబడింది. దేవుని యొక్క ఇంటికి మనం వచ్చినప్పుడు మొదటిగా ప్రభు మనకు అనుగ్రహించే వస్త్రం ఏంటంటే ప్రశస్తమైన ఒక వస్త్రాన్ని ఇస్తున్నారు. ఈ ప్రశస్తమైన వస్త్రం మనకి ఇచ్చిన తర్వాత తండ్రి ఇంటిలో మనం విలువైన వ్యక్తులుగా మార్చబడుతున్నాం. కనుక ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని మనం ధరించాలి. ఈ వస్త్రముని మనం పోగొట్టుకోకూడదు. ఏ రోజు ఈ వస్త్రాన్ని నువ్వు పోగొట్టుకుంటావో ఆ రోజు నువ్వు దిగంబరుడుగా కనబడతావు. గనుక నీవు దిగంబరుడిగా ఉంటే దేవుడు అసహించుకుంటాడు. ఈ వస్త్రమును కాపాడుకోవడానికి నీకు మెలకు అవసరం.
మెలకువగలిగి ఈ వస్త్రముని కాపాడుకోవాలని దేవుని వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఆ వస్త్రమే ప్రశస్తమైన వస్త్రమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని చూద్దాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వాక్యం. అక్కడ సందర్భం ఉంటుంది. ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రమును దేవుడు మనకు ధరింపజేశాడు. ప్రశస్తమైన వస్త్రమును ధరింపజేసిన దేవుడే మనకు రక్షణ వస్త్రమును కూడా దేవుడు అనుగ్రహించారు. మనమందరము కూడా లోకములో నుండి విమోచించబడిన నాడు మనం రక్షణ పొందాం. ఆ రక్షణ అనేది ఒక వస్త్రములాగా దేవుడు మనకు ధరింపజేశాడు. ఈ రక్షణ మనం అంతము వరకు మనం కొనసాగించాలని వాక్యం చెప్తుంది. మీరు పొందినటువంటి మీ సొంత రక్షణ మీరు ఆ దినం వరకు కొనసాగించండి. ఏ దినం వరకు మనం దాన్ని కొనసాగించాలంటే ప్రభు రాకడ దినం వరకు కొనసాగించాలి. ప్రభు దొంగ వలె వచ్చే దినము ఆసన్నమై ఉన్నదని వాక్యం చెప్తుంది కదా. ప్రభు దొంగ వలె వచ్చేటటువంటి ఆ దినము వరకు ప్రభు ఇచ్చినటువంటి ఈ రక్షణ వస్త్రమును మనం ధరించుకోవాలి. మన సొంత రక్షణ మనం దానిని కొనసాగింప చేయాలి. మనం పొందిన ఈ రక్షణ వస్త్రాన్ని మనం పోగొట్టుకోకూడదు. రక్షణ అనేది విలువైనది. దానికి దేనిని మనం వెలకట్టలేం. రక్షణా దినానికి దేనిని కూడా మనం వెలకట్టలేం. అంత విలువైన రక్షణ ప్రభు మనకు అనుగ్రహించారు. మనకి మనుషుల ద్వారా, అధికారుల ద్వారా, డబ్బు ద్వారా మనకు రక్షణ కలగలేదు. రక్షణ అనేది మన దేవుడైన యెహోవా ఆధీనములో ఉన్నది. ప్రియమైన కుమారుని లోకానికి పంపి తన ప్రియమైన కుమారుని ద్వారా మనకు రక్షణ ఆయన అనుగ్రహించారు. అందుకే ఈ ప్రియమైన కుమారుడు ఏం చెప్పారంటే, లోకములో నశించిపోయేటటువంటి దానిని నేను వెదకి రక్షించుట కొరకు నేను వచ్చాను. నశించిపోయేదాన్ని నేను వెదుగుట కొరకు వచ్చాను. తర్వాత నేను ఆ వెతికిన దానిని నేను రక్షిస్తాను, దానికి రక్షణ అనుగ్రహిస్తాను. మనమందరము కూడా ఒకప్పుడు నశించిపోయేవారమే. దేవుడు మనల్ని వెతికి వచ్చి మనకు రక్షణ అనుగ్రహించారు. ఈ రక్షణ వస్త్రమును దేవుడు మనకేం చేశారంటే దానిని ఆయన మనకు ధరింపచేశారు. ఈ రక్షణ వస్త్రముని మనం అంతము వరకు కాపాడుకోవాలి. చివరి శ్వాస వరకు మనం కాపాడుకోవాలి. ఏదో నేను రక్షించబడ్డాను, 4 సంవత్సరాలు అయింది, ఇక ఎందుకులే ఈ రక్షణని, మరలా నేను లోకానికి వెళ్ళి లోకాన్ని రుచి చూశాను, లోకాన్ని రుచి చూద్దామని నేను వెళ్తున్నాను, నేను రక్షించబడ్డాను, ప్రభు నాకు రక్షణ వస్త్రం ఇచ్చారు, కొంతకాలం నేను ఈ వస్త్రం వేసుకొని తిరిగాను, ఇప్పుడు ఆ రక్షణ వస్త్రాన్ని నేను మలినం చేశాను, ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్నాను, మలినమయ్యాను అంటే నీవు దిగంబరుడు అయ్యావని అర్థం. ప్రియమైన దేవుని బిడలారా, దిగంబరులు అయిన తర్వాత అవ్వ ఆదాములు దేవుని ఎదుటికి రాలేదు. వాళ్ళు దేవుని ఎదుటికి రాలేకపోయారు. ఎందుకంటే నీ స్వరము నేను విన్నప్పుడు నేను దిగంబరిని గనుక నీ ఎదుటికి నేను రాలేకపోతున్నాను. కనుక రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకొని నీవు దిగంబరిగా మార్చబడినట్లయితే నీవు దేవుని ఎదుటికి రాలేవు, దేవుని సన్నిధిలో నిలవబడలేవు. అందుకే నీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని నీవు పోగొట్టుకొనవద్దు. అది అంతము వరకు ఆ రక్షణ వస్త్రాన్ని వేయించాలంటే కాపాడుకోవాలి. దేవుడు అందరికీ ఇస్తున్నాడు రక్షణ. అది విలువైనది, వెల లేకుండానే ఆయన ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈ రక్షణ అనేది మనం ఎలా పొందామంటే ఉచితముగా పొందాం. ఈ రక్షణ ఉచితముగా ఇవ్వబడిన ఈ రక్షణ వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఊరికే వచ్చిందిలే, ఉచితంగా వచ్చిందిలేని దాన్ని నువ్వు నష్టపరుచుకోకూడదు. దాన్ని నష్టపరుచుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకుంటున్నావని అర్థం. అందుకే ప్రియమైన వారలారా, రక్షణ వస్త్రముని మనం అంతవరకు మనం కాపాడుకోవాలి. యేసు ప్రభు సేవ చేస్తున్న దినాలలో ఈ రక్షణ వస్త్రం అనేకులకి ఇచ్చారు. ఆయన రక్తమును బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన రక్తంతో కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షించబడదుమని రోమాపత్రికలో రాయబడి. కనుక యేసయ్య రక్తము ద్వారా మనం రక్షించబడుతున్నాం. ప్రభైన యేసుక్రీస్తే నిజమైన దేవుడని మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడుతున్నాం. ఇలా ప్రతిదినము మనం యేసయ్యని ఒప్పుకొనుట ద్వారా, ప్రతిరోజు మనం క్రీస్తు రక్తముతో కడగబడుట ద్వారా మనం వేసుకున్నటువంటి ఆ రక్షణ వస్త్రం అనేది అది ప్రకాశిస్తూ ఉంటుంది. మనం వేసుకున్న రక్షణ వస్త్రం అది ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మన రక్షణ పొందాం, రక్షణ వస్త్రం వేసుకున్నాం, అది ప్రకాశించాలి.
అది ప్రకాశించినప్పుడే దానికి విలువ. అది ప్రకాశించినప్పుడే అనేకులకి ఆ ప్రకాశమానం అనేది అర్థమవుతుంది. మనం వేసుకున్న రక్షణ వస్త్రాన్ని మడిచిపెట్టి అది బీరువాలో పెట్టి సెల్పులో పెట్టి తాళం వేసినట్టయితే విలువేముంది? నువ్వు పొందినటువంటి ఆ రక్షణ 10 మందికి ప్రకాశించాలి. యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసునా? దీపం వెలిగించి దాని దీపస్తంభం మీద పెట్టాలని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చిన కొరకై. నీ ఒక దీపం నీ వెలగాలి, ఇంటిలో దీపస్తంభం మీద పెట్టబడాలి. అప్పుడు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు అనుగ్రహించబడుతుంది. ఇంకా నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ వెలుగును చూడలేకపోతున్నారంటే నువ్వు దీపాన్ని దీపస్తంభం మీద పెట్టలేదు, అది ఎక్కడ కొంచెం కింద మంచం కింద పెట్టావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జనులు దేవుని మహిమపరచినట్లుగా మీ సత్క్రియలు వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. మనం పొందిన రక్షణ సత్క్రియలని ప్రకాశింపచేయాలి. అలా మనం ప్రకాశింపజేసినప్పుడే ఆ రక్షణ వస్త్రం యొక్క ఆ విలువ అనేకులు తెలుసుకుంటారు. మనం పొందిన రక్షణ అనేకులకి పంచాలి. దేవుడు నాకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, దీన్ని జాగ్రత్తగా లోపల మరుగు చేయాలని అనుకోవద్దు. ఆ వస్త్రం వేసుకోండి, అది ధరించండి. ప్రతిరోజు క్రీస్తు రక్తంతో కడగబడండి. ప్రతిరోజు నువ్వు రక్షణ పొందిన అనుభవాన్ని నువ్వు తలంచి యేసయ్యను ఒప్పుకో. ఆ వస్త్రం ప్రకాశిస్తుంది, అనేకులని రక్షణలోకి నడిపించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకి ఇచ్చినది ఒకటి ప్రశస్తమైన వస్త్రం ఇచ్చారు, రెండవదిగా రక్షణ వస్త్రం ఇచ్చారు, మూడవది అక్కడే గమనించండి, మధ్యలో ఉంటుంది భారభరితమైన ఆత్మకు ప్రతిగా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన వస్త్రం మరొకటి ఏంటంటే స్తుతి అనే వస్త్రాన్ని ప్రభువు మనకిచ్చారు. దేవుడు మనకిచ్చిన ఈ స్తుతి వస్త్రమును మనం కాపాడుకోవాలి. స్తుతి వస్త్రమును మనం కాపాడుకోవాలి. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించు వారమై ఉండాలి. చూడండి, ప్రార్థన చేయటం మనం చేస్తున్నాం, కానీ దేవుని స్తుతించే విషయంలో కూడా అధికముగా మనం స్తుతించాలి. మన ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలు మనం ప్రభుతో చెప్తున్నాం. మనం స్తుతించినప్పుడు మన దేవుని మహిమపరుస్తున్నాం. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడని వాక్యంలో రాయబడి. మనం స్తుతిస్తున్నాము అంటే దేవుని మహిమపరుస్తున్నాం. మనం ప్రార్థిస్తున్నాము అంటే మన సమస్యలు ఆయనకి తెలియజేస్తున్నామని అర్థం. మన సమస్యలు తెలియచేయాలి, మంచిదే, కానీ దేవుని మనం స్తుతించాలి. అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడినప్పుడే ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుందని వాక్యం చెప్తుంది. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడే మన అవసరతలన్నీ తీర్చబడతాయి. కనుక మన దేవుని నిత్యము స్తుతించాలి, ఎల్లప్పుడూ మన ప్రభుని స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ ఆయుధాల కంటే కూడా బలమైనటువంటి ఆయుధాల కంటే కూడా మన స్తుతించే స్తుతులే గొప్ప బలము కలిగినవై ఉన్నాయి. స్తుతుల ద్వారానే దుర్గము స్థాపించబడుతుందని కీర్తనలో రాయబడింది. స్తుతుల ద్వారా దుర్గము స్థాపించబడుతుంది. స్తుతుల ద్వారానే సంఘాలు స్థాపించబడతాయి. స్తుతుల ద్వారానే సంఘాలు స్థాపించబడతాయి. మనం ఎంత స్తుతిస్తామో మన స్తుతులకు తగినట్టుగానే మనం అనేక సంఘాలు స్థాపించగలుగుతాం. మీరు స్తుతించే స్తుతుల ద్వారానే అనేక గృహాలు మీరు కట్టుకోగలుగుతారు. కనుక మన స్తుతులను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. స్తుతుల ద్వారా దుర్గాలు స్థాపించే దేవుడే. స్తుతుల ద్వారా సాతాను యొక్క కోటగోడలు, సాతాను కట్టినటువంటి ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడతాయి. మన స్తుతుల్లో అంత గొప్ప శక్తి ఉంటుంది, అంత గొప్ప జీవం ఉంటుంది. మనం ఎరిగిన విషయమే. ఎరికో కోటగోడల చుట్టూ ఇశ్రాయేలీలు వారు దేవుని స్తుతిస్తూ ఆ కోటగోడ చుట్టూ తిరిగారు. వారు ఏ ఆయుధం ఉపయోగించలేదు. కోటగోడలు పెళ్లగించడానికి, ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు ఎలాంటి యంత్రాలు ఆయుధాలు ఉపయోగించలేదు. వారందరూ దేవుని స్తుతిస్తూ వచ్చారు. దేవుని స్తుతించినందువల్ల ఎరికో కోటగోడలు కూలిపోయినాయి. ఎరికో పట్టణంలో ఉన్న వారిని కత్తివాత చేత సంహరించారు. ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాపగ్రస్తమైన వాటిని నిర్మూలన చేయగలిగారు. ఒక స్తుతుల ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి చూడండి. మరి ఎరికో పట్టణం చుట్టూ బలమైన ప్రాకారాన్ని వాళ్ళు కట్టుకున్నారు. వారి పట్టణాన్ని కాపాడుకోవడానికి బలమైన ఒక ప్రాకారాన్ని కట్టుకున్నారు. ఎరికో పట్టణం అనేది శపించబడినదని మనం ఎరిగి ఉన్నాం. దేవుడే చెప్పాడు,
ఎరికో పట్టణంలో ఉన్నవన్నీ కూడా శాపగ్రస్తమైనవి, మీరు ఎవరు వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. అవన్నీ నా మందిరానికి రావాలి, శాపగ్రస్తమైనవన్నీ నా మందిరానికి రావాలి. అక్కడ శుద్ధీకరించడానికి గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షించబడుతుంది. అవన్నీ శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడతాయి. కనుక నా మందిరానికి రాకుండా ఎరికోలో శాపగ్రస్తమైనవి ఎవ్వరు కూడా వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. అంటే ఎరికో పట్టణంలో సాతాను కట్టిన కోటగోడలు, ఆ పట్టణంలో ఉన్నది శాపగ్రస్తమైనది. ఎరికో పట్టణం మీద రాహాబ్ అనే వేశ్య నివసిస్తుంది. ఆ పట్టణంలో వేశ్యలకి నిలయంగా ఉంటుంది అది. అక్కడ వేశ్యలు సంచరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారు, జక్కైని కూడా అదే పట్టణంలో మనం చూడగలుగుతాం. లంచగొండుల్ని ఆడే చూడగలుగుతాం. గుడ్డివాణ్ణి కూడా అక్కడే చూడగలుగుతాం. దర్శనాలు పోగొట్టుకున్న వారిని చూడగలుగుతాం. ఎరికో పట్టణంలో ఇన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటున్నారు. కనుక ఇప్పుడు దానిని దేవుని బిడలు స్వాధీనం చేసుకోవాలి. దేవుని బిడలు స్వాధీనం చేసుకున్నాకే ఆ పట్టణం అంతా కూడా బాగు చేయబడుతుంది. శాపగ్రస్తమైనవన్నీ పరిశుద్ధపరచబడతాయి. ఎరికో పట్టణం ప్రాకారం మీద ఉన్న రాహాబ్ అనే వేశ్య కుటుంబం కూడా ఆవిడ జీవితం మార్చబడిపోయింది. గుడ్డివాని కళ్ళు యేసు ప్రభు తెరవజేశాడు. లంచగొండైన జక్కైని యేసు ప్రభు రక్షించాడు. ఇదంతా ఎలా జరిగిందంటే, ఆనాడు దేవుని బిడల ఆ పట్టణం చుట్టూ తిరిగి వాళ్ళు స్తుతించారు. వాళ్ళు స్తుతించడం ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. నీ కుటుంబంలో వ్యక్తిత్వంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ స్తుతి అనే వస్త్రమును ధరించి ఎల్లప్పుడూ నిత్యము దేవుని స్తుతించినట్లయితే ప్రభు నీ జీవితంలో కూడా శాపగ్రస్తమైన వాటన్నిటినీ ప్రభు తొలగించి వేస్తాడు. గురుడితనం కలిగిన జీవితాన్ని దేవుడు తొలగించి వేస్తాడు. లంచగొండుతనాన్ని దేవుడు మార్చివేస్తాడు. ఆ తరువాత అపవిత్రమైన జీవితం నుంచి ప్రభు నీకు ఒక విడుదల అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడాయన, పవిత్రపరుస్తాడాయన. గనుక స్తుతి అనే వస్త్రాన్ని మీరు ధరించండి. ఎల్లప్పుడూ ఇంటి కొరకు స్తుతించండి. ఎల్లప్పుడూ మీ పిల్లల కొరకు స్తుతించండి. మీ భర్త మారకపోతే మీరు ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించండి. ఒక రోజున మీరు చెల్లించిన స్తుతులే దేవునికి మహిమను తీసుకొస్తాయి. ఆయన మహిమ ఎప్పుడైతే దిగి వస్తుందో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేశావో ఆ ప్రార్థన, ఆ స్తుతుల యొక్క ఫలితాన్ని నువ్వు చూడబోతున్నావు. అందుకొరకే స్తుతి అనే వస్త్రము ఎల్లప్పుడూ ధరించి దేవుని స్తుతించాలని వాక్యం చెప్తుంది. ఈ స్తుతి అనే వస్త్రాన్ని ఏనాడు నువ్వు పోగొట్టుకుంటావో ఆ రోజు నువ్వు దిగంబరిగా కనబడతావు దేవునికి. సాతాను ఎల్లప్పుడూ ఏం చేస్తుంటాడో తెలుసునా? ఈ వస్త్రాన్ని దొంగిలించాలని చూస్తాడు. నీ నోట స్తుతి లేకుండా చేయాలని చూస్తాడు. కొంతమంది స్తోత్రం అని చెప్పడానికి కూడా వాళ్ళు నోరు తెరవట్లేదు. స్తోత్రం అని చెప్పడానికి కూడా కొంతమందికి నోరు రాదు. మౌనంగా చెక్క బొమ్మల్లాగా, రాతి బొమ్మల్లాగా ఉంటున్నారు. ప్రియమైన వారలారా, దేవుడు మనకు నోరిచ్చింది మాట్లాడటానికి, తినటానికి, తాగటానికే కాదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభుని స్తుతించాలని దేవుడు మనకు నోరిచ్చాడు. కనుక ఆ నోటితో మనం దేవుని స్తుతించినప్పుడే మన తినాలన్నా, తాగాలన్నా, మాట్లాడాలన్నా దేవుడు అన్నీ సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. కనుక మన నోటితో ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి. అలా స్తుతించినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, ఇంకా రక్షణ లేని భర్తలు ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్న స్త్రీలు ఉన్నారు, ఇంకా బంధు జనాంగంలో రక్షణ లేని వారు ఉన్నారు, ప్రభుని ఎరుగని వారు ఉన్నారు, దురలవాట్లకి బానిసలయ్యారు, వ్యర్థమైన వాటిలో చిక్కుబడ్డారు, ఆడంబరమైన వాటికి అంటుకట్టబడి నశించిపోతున్నారు. వీరందరూ రక్షణ పొందాలంటే ఒకే ఒక్క ఆయుధం ప్రభు నీకు ఇచ్చినది, నీవు దేవుని స్తుతించాలి. ఆ స్తుతులను బట్టి ఆ కుటుంబం రక్షణ పొందుతుంది, ఆ బిడ్డలు మార్చబడతారు. ఈ స్తుతి అనే వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేశారు. ఈ వస్త్రం మనకు ధరింపజేయుట కొరకే ప్రభైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. స్తుతించే ఆ స్తుతి వస్త్రమును వారిని ధరింపజేయుట కొరకే నేను పంపబడుతిని. ఆ వస్త్రం ధరింపజేయుటకే నేను వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు గాడిద మీద యెరూషలేము వెళుతున్నప్పుడు అందరూ ఆయన స్తుతిస్తున్నారు. అందరూ స్తుతిస్తున్నారు. చిన్నపిల్లలు స్తుతిస్తున్నారు, పెద్దలు స్తుతిస్తున్నారు. కొంతమందికి అది నచ్చలేదు, కొంతమందికి అది నచ్చలా. వీళ్ళు ఎలా కేకలేస్తున్నారో చూడు, వీరు ఎలా స్తుతిస్తున్నారో చూడు. యేసు ప్రభు అన్నాడు, వీరు స్తుతించకపోతే రేపటి రోజున ఈ రాళ్ళే కేకలేసి స్తుతిస్తాయి. దేవుడు వారి నోట స్తుతించే ఒక అనుభవాన్ని ఉంచాడు. దేవుడు వారికి స్తుతి అనే వస్త్రముని ధరింపజేశాడు. వాళ్ళు స్తుతింపనివ్వండి. వారిని ఎందుకు మీరు ఆటంకపరుస్తారు? వాళ్ళని ఎందుకు మీరు ఆటంకపరుస్తారు? మీరు ఆటంకపరచొద్దు. వాళ్ళు స్తుతించాలి. స్తుతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది మనం అంతము వరకు మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని మనం గమనిద్దాం.
30వ కీర్తన 12వ వాక్యం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపచేశావు. దేవుడు మనకు మరొక వస్త్రమును ఇక్కడ అనుగ్రహించారు. గోనెపట్ట ధరించుకున్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చి ఒక సంతోష వస్త్రాన్ని మనం ధరించుకునేటట్టుగా ప్రభు చేశారు. గోనెపట్ట అనేది విలువలేనిది. గోనెపట్టకు విలువ ఉండదు. వర్షం వచ్చి బయట బురద అయిందంటే వెంటనే ఇంట్లో ఉన్న పెద్దలు ఏం చేస్తారు? గోనెపట్ట తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? గుమ్మం కాడేస్తారు. గుమ్మం కాడేసి ఆ బురదంతా ఆ గోనెపట్టకు రుద్ది లోపలికి రావాలి, శుభ్రపరచుకొని లోపల తీసుకొస్తారు. అంటే గోనెపట్టకి ఒక విలువ అనేది లేదు, విలువలేని ఒక జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోనెపట్ట వలె చాలామందికి విలువలేనటువంటి జీవితం. ఏదైనా ఒక ఉగ్రత వస్తుంది, ఒక తీర్పు వస్తుంది అని ప్రకటన చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తమ్మును తాము తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేవాళ్ళు. గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటే వారు తమ్మును తామే తగ్గించుకున్నారు. వారికి ఉన్న విలువలన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టి విలువలేని వ్యక్తులుగా మారిపోయి బూడిదలో కూర్చున్నారు. ప్రియమైన వారులారా, అలాంటి ఒక గోనెపట్టను తీసేసి సంతోష వస్త్రాన్ని నువ్వు నాకు ధరింపజేశావు. ఒక విలువలేని ఒక జీవితం నాది విలువైన జీవితముగా నువ్వు మార్చావు. దావీదుని అభిషేకించే ఆ టైంలో సమూయేలు వెళ్ళి ఆ యెషయిని అడిగితే తన కుమారులందరినీ పిలిపించారు. దేవుడు వారిని ఎవరిని కోరుకోలేదు. సమూయేలుకు కూడా డౌట్ వచ్చింది, నేను వచ్చింది ఇదే అడ్రస్సేనా, దేవుడు పంపింది ఇక్కడికేనా, లేకపోతే వేరే అడ్రస్కి వచ్చానా అని. దేవుడు చెప్పాడు, ఇదే కరెక్ట్ అడ్రస్కే వచ్చావు. అప్పుడు అడిగాడు, నీకు ఎంతమంది కుమారులు ఉన్నారా, ఇక లేరా కుమారులు? అప్పుడు ఆయన చెప్పారు, కడసారి వాడు ఉన్నాడు, ఇక్కడ లేడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అంటే తండ్రి యొక్క దృష్టిలో కూడా దావీదు ఏ విధంగా ఉన్నాడో తెలిసినా మరోబడిన స్థితిలో ఉన్నాడు. తండ్రి దృష్టిలో తన కుమారులు 7 అక్కడికి వచ్చారు, 7 వచ్చారు. వారు ఆయన దృష్టిలో ఉన్నారు కనుక వారిని ఆయన ఎదుటి తీసుకొచ్చారు. మనుషుల దృష్టిలో ఉన్నటువంటి దాన్ని దేవుని దృష్టిలోకి ఆయన తీసుకోవట్లేదు. చాలామంది అనుకుంటారు, నేను వీళ్ళ దృష్టిలో ఉండాలి, వాళ్ళ దృష్టిలో ఉండాలి, వీళ్ళ కంట్లో నేను ఉండాలి, వాళ్ళ కంట్లో నేను ఉండాలి అని. అంటే నలుసులాగా కాదు. ప్రియమైన దేవుని బిడలారా, మనుషుల కంట్లో కాదు మనం ఉండాల్సింది. మనుషుల దృష్టిలో ఉంటే దేవుని దృష్టిలో మనం ఉండలేము. చూడండి, అక్కడ ఈ 7 కుమారులు వారి తండ్రి అయిన యెషయి దృష్టిలో ఉన్నారు, కానీ దేవుడు వారి మీద దృష్టి పెట్టలేదు. దేవుని దృష్టిలో ఉండేది దావీదు ఉన్నాడు. ఇంతమందే ఉన్నారంటే కడసారి వాడు ఉన్నాడు, పిలిపించమన్నారు, వచ్చేదా కూర్చున్నారు. దావీదు రాగానే దేవుడు చెప్తున్నారు, నేను కోరుకుంది ఇతన్ని లేచి నువ్వు అభిషేకించు అని చెప్పారు. అప్పుడు ఆయన తైలపు కొమ్ము తీసుకుని ఆయన తల మీద పోసి అభిషేకించారు. ఆయన మరోబడి ఉన్నాడు. కొన్నిసార్లు మనం మనుషుల చేత మరోబడతాం. మనకు బాగా పరిచయమైన వాళ్ళు కూడా మనల్ని చూసి చున్నట్టుగా వెళ్ళిపోతారు, మనం పలకరించినట్టుగా వెళ్ళిపోతారు. మనం అనుకుంటాం మనకి ఎంతో పరిచయమైన వ్యక్తులు కదా, మేమెంతో కలిసి తిరిగాం కదా, ఈరోజు ఎందుకు ఇలా మరిచిపోయారంటే మరిచిపోతారు వాళ్ళు మనుషులే. విలువలేనటువంటి ఒక వ్యక్తికి విలువను తీసుకొచ్చేది దేవుడే తీసుకొస్తాడు. మనం మేలు చేసిన వారు మరిచిపోతారు, మన సహకరించిన వారు మరిచిపోతారు, మన ఉపకారములన్నీ అనుభవించిన వారు కూడా మరిచిపోతారు. కానీ దేవుడు మరిచిపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాతాను ఎక్కడున్నాడండి? యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు మెఫీబోషెత్. ఆయన చిన్నతనములోనే యుద్ధం జరిగే టైంలో భయాందోళనతో ఆయన తీసుకొని వెళ్ళేటప్పుడు కింద పడి కాళ్ళు విరిగిపోయినాయి. కానీ ఇప్పుడు యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్తు 2 కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి. అతను సౌలు కుటుంబంలోనే మరోబడిపోయాడు. సౌలు కుటుంబంలోనే మరోబడి లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడు. కానీ అతనికి విలువలు లేవు, ఎందుకంటే అతను కుంటివాడు, అతను నలవలేడు కనుక అతనికి విలువలు లేవు. అతను యుద్ధం చేయలేడు, అతను పోరాడలేడు. రాజవంశానికి సంబంధించిన వ్యక్తి అన్నా సరే అతనికి విలువ లేదు. అందుకే అతను లోదెబారులో మాకీరు ఇంట చేరి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడో తెలుసునా?
యోనాతానుతో తాను చేసిన ప్రమాణం నిబంధన జ్ఞాపకం చేసుకొని తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారా మేలు చేయటానికని విచారిస్తే ఈ మెఫీబోషెత్ ఉన్నాడని వర్తమానం రాగాన్ని అతన్ని పిలిపించి రాజు భోజనం చేసే భోజన బల్ల దాకా తీసుకొచ్చాడు. మనకు కొన్నిసార్లు మన స్థితిగతులను బట్టి మనకు విలువలు ఉండవు. కొన్ని స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి విలువలు ఉండవు. మనుషుల చేత మరోబడతాం, అందరి చేత తృణీకరించబడతాం. అయితే దావీదు పరిస్థితి కూడా ఆయన చెప్తున్నారు, నా గోనె పట్టని విడిపించావు, నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసి. ప్రియమైన దేవుని బిడ్డల, విలువలేని వ్యక్తులకి మనకు దేవుడు విలువనిచ్చారు, దేవుడు మనకి విలువిచ్చారు. దేవుని దృష్టిలో మనం ఉన్నాం, ఇక మనుషుల దృష్టిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. మనుషులు ఎవ్వరూ మనల్ని ప్రభు రాకల్లో తీసుకెళ్ళారు, ప్రభు వస్తే ప్రభు తీసుకెళ్తాడు. కనుక మన దేవుని దృష్టిలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, సంతోష వస్త్రాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ సంతోషాన్ని మనం కాపాడుకోవాలి. మన సంతోషం, మన ఆనందాన్ని పోగొట్టాలని, దొంగిలించాలని సాతాను పలు విధాలుగా క్రియ చేస్తారు. కానీ ప్రభు మనకిచ్చిన ఈ సంతోష వస్త్రాన్ని ఎల్లప్పుడూ మనం ధరించుకునే ఉండాలి. చాలాసార్లు మనకు వచ్చే పరిస్థితులను బట్టి, మనకు ఎదురయ్యే కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలను బట్టి మన సంతోషాన్ని మనం కోల్పోతుంటాం. మనం ఒక దిగులు విచారంలోకి వెళ్ళిపోతాం, ఒక కృంగిపోయిన అనుభవంలోకి మనం వెళ్ళిపోతాం. మన సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం, ముఖం వికారం చేసుకుంటాం. చూడండి, అలా మన సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన వస్త్రం అది. సమస్యలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి. వాటన్నిటి మధ్యలో మనం తల వంచి తగ్గించుకుంటే అవే మనల్ని దాటి వెళ్ళిపోతాయి. కనుక దేవుడు తర్వాత మరలా తిరిగి మన తల పైకెత్తుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సంతోషాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. హబక్కు ప్రవక్త ఏం చెప్తాడో తెలుసునా? ఒలీవా చెట్టు కాపు కాయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలమివ్వకపోయినా, అంజురపు చెట్టు కాయకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను ఆనందిస్తాను, నా దేవుని యందే నేను సంతోషిస్తాను. ఎందుకంటే నాకు ఒలీవ ఫలం కాదు నా బలం, ద్రాక్ష చెట్టు కాదు నా ఫలం, అంజుర ఫలాలు కాదు నా బలం, దొడ్డిలో ఉన్న గొర్రెలు శాలలో ఉన్న పశువులు కాదు నాకు బలం, నా ప్రభైన యెహోవాయే నాకు బలము, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను ఆనందిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కాయలేదని, ఇవన్నీ ఫలం ఇవ్వలేదని నా సంతోషాన్ని పోగొట్టుకోవట్లేదు, నా ఆనందాన్ని పోగొట్టుకోవట్లేదు. కొన్నిసార్లు ఒలీవ ఫలం అంటే పిల్లలు ఒలీవ మొక్కలు. మీ పిల్లలు మీకు ఫలం ఇవ్వకపోవచ్చు, మీరు ఎదురు చూసినంత చదువులు వాళ్ళు చదవకపోవచ్చు, మీరు అనుకున్నంత ఉద్యోగాలు వాళ్ళు చేయలేకపోవచ్చు, నీ పిల్లలు ఏ స్థితిలో ఉండాలని నువ్వు చూసావో ఆ స్థితిలో నువ్వు వాళ్ళని చూడకపోవచ్చు. అంటే వాళ్ళు సరైన ఫలం నీకు ఇవ్వాలా? పిల్లలు ఫలం ఇవ్వలేదని దేవుడిచ్చిన ఆ సంతోష వస్త్రాన్ని పోగొట్టుకుంటావా? హబక్కు అదే చెప్తున్నారు. ఒలీవ చెట్టు కాయకపోయినా నా సంతోషాన్ని పోగొట్టుకోను. ఎందుకంటే దేవుడిచ్చిన పిల్లలు కాదు నా సంతోషం, నాకు పిల్లల్నిచ్చిన దేవుడే నా సంతోషం. ఆయన ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా ఆయన సంతోషంగా ఉన్నాడు. ద్రాక్ష చెట్టు అంటే ఏంటి? నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భార్య నీకు ఫలం ఇవ్వకపోవచ్చు, నీవు అనుకున్నంతగా, నీవు ఎదురు చూసినంతగా మంచి ఫలాలు ఆమె ఫలించకపోవచ్చు. నీ భార్య నీ యొద్దకు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలని నువ్వు కలలుగానే ఉండొచ్చు. ఓ మంచి చదువుకొని ఉండాలి, ఓ మంచి ఉద్యోగం చేయాలి, లేకపోతే కుటుంబాన్ని జాగ్రత్తగా చక్కబెట్టాలి, అందరితో ప్రేమగా ఉండి మంచిగా ఉండాలని నువ్వు అనుకొని ఉండొచ్చు. కానీ నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ అలాంటి సుగుణాలు లేకుండా పోయి ఉండొచ్చు. మంచిగా చదువుకోవాలనుకుంటే అసలు బొట్టు అక్షరం కూడా రాకుండా ఉండొచ్చు. ఏ చదువు లేని ఒక మొరటు మనిషి ఉండొచ్చు. అప్పుడు నీ సంతోషం పోగొట్టుకోకూడదు. నీవు అనుకున్నట్టుగా మంచి సుగుణాలు కలిగి ఉండాలనుకుంటే ఒకవేళ గయ్యాలై ఉండొచ్చు. అలాంటప్పుడు నీ సంతోషం పోగొట్టుకోవద్దు. చూడండి, నువ్వు అనుకొని బాధపడవచ్చు, నేనేంటి మంచి గుణవతి అయిన భార్య రావాలనుకున్నాను, నాకేంటి ఇలాంటి గయ్యాలు వచ్చిందని నువ్వు అనుకోవచ్చు. నువ్వేం బాధపడవద్దు. ఆ గయ్యాలి ద్వారా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆ గయ్యాలి ద్వారానే దేవుడు నిన్ను పరిపూర్ణపరుస్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డల, మన పరిశుద్ధత కొరకు, మన సంపూర్ణత కొరకు కొన్నిసార్లు దేవుడు ఇలాగే ఉంచుతాడు. కనుక అది ఏదో నువ్వు తప్పుగా అర్థం చేసుకొని నీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ఇందులో ఏదో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉన్నదని ఎదురు చూడు. అక్కడ నువ్వు పాఠం నేర్చుకుంటావు. అక్కడ నీకు ఒక సంపూర్ణత అనేది కలుగుతుంది, ఒక పరిపూర్ణత అనేది కలుగుతుంది. అవిశ్వాసురాలైన భార్యను బట్టి విశ్వాసైన భర్త పరిశుద్ధపరచబడతాడు.
వాక్యం లేదా? మీరు ఎవరు మాట్లాడట్లేదు చూడు. మీకు ఇలాంటి ఏంటి నోట మాట రాదు. ఎవరు చెప్పారు నా గురించి పాస్టర్ గారికి? ఎవరు చెప్పారు? మా ఆయన చెప్పింటాడంటవా? ఇంటికి పోయిన తర్వాత ఉందిలే మనిషికి, చూద్దాం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యం చెప్తుంది కదా. ఎవరెవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యము అందరి గురించి చెప్తుంది. అర్థమవుతుందా? మనం వాక్యం చదువుతున్నాం అనుకుంటున్నాం, కానీ వాక్యమే మనల్ని చదువుతుంది. అది మన జీవితాన్ని మార్చేది వాక్యమే, మనందరినీ కట్టేది వాక్యమే. ఎవరెవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాక్యము అందరికీ చెప్తుంది. నాకు చెప్తుంది, మీకు చెప్తుంది ఇలా ఉండమని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంతోషం అంతటితో ఆగకూడదు. ఒలీవ ద్రాక్ష చెట్టు ఫలం ఇవ్వలేదని ఆయన సంతోషాన్ని పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోలేదు. ఎందుకో తెలుసునా? ద్రాక్ష చెట్టు కాదు నా సంతోషం, ద్రాక్ష చెట్టు ఇచ్చిన వాని ఎందే నా సంతోషం అన్నది. నీ భార్య యందు నీకు సంతోషం కాదు, నీకు భార్యనిచ్చిన దేవుని యందు నువ్వు సంతోషించాలి. అప్పుడు నీ భార్య నీవు అనుకున్నట్టుగా నీకు సహకరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, గొర్రెలు పశువులు భూ సంబంధంగా ఆత్మ సంబంధంగా దేవుడు మనకిచ్చిన వాటి యందు కాదు మన సంతోషం, మనకిచ్చిన వాని యందే మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సంతోష వస్త్రాన్ని మనం పోగొట్టుకోకూడదు. గోనె పట్ట విడిపించి దేవుడు మనకి ఈ వస్త్రం ఇచ్చారు. విలువలేని ఒక జీవితంలో ఉన్న మనకి దేవుడు ఒక గొప్ప విలువనిచ్చారు. మనం ఏ వాటి వారం అండి? ఏ పాటి వారం? మనం ఎక్కడి వారం చెప్పండి? మా పెద్ద చదువే లేదు, తెలుగైతే చదవగలుగుతాం కానీ ఏ భాష చదవలేవు. దేవుడు ఒక విలువనివ్వలేదా? ఈ వచ్చిరని మాటలు చెప్తుంటే ఎంతో గొప్ప చదువులు చదివిన వాళ్ళు వినట్లేదా? టీచర్లే వింటున్నారు, లెక్చరర్సే వింటున్నారు, ఎన్నో చోట్ల ప్రార్థనకు వచ్చి లాయర్లే వింటున్నారు, జడ్జీలే వాక్యం వింటున్నారు. ప్రియమైన దేవుని బిడల, మరి వచ్చిరాని చదువుతున్న బోధిస్తున్న ఈ మాటలు ఇంత గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే చక్కగా మౌనంగా ఉండి ఆలకిస్తున్నారంటే విలువలేని ఒక వ్యక్తి ఆ గోనెపట్ట విడిపించి దేవుడు ఒక సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కాపాడుకోవాలి, ఆ సంతోష వస్త్రాన్ని కాపాడుకోవాలి. నీ సంతోషాన్ని ఎవరు అపహరింపకుండా చూసుకోవాలి. యేసుప్రభు ఏమన్నాడు తెలుసునా? దయ్యాలు మీకు లోబడుతున్నవని మీరు సంతోషింపక, మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి అని చెప్పి. దయ్యాలు పోతున్నాయని మీరు సంతోషించాల్సిన అవసరం లేదు. దయ్యాలన్నిటికీ ఒకరోజు తీర్పు ఉంటుంది, దేవుడే అగ్నిగుండంలో తోస్తాడు. మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి. మనం ఎందుకు సంతోషించాలంటే మన పేరు ఎక్కడ రాయబడింది? పరలోకంలో. రేషన్ కార్డులోకి నీ పేరు ఎక్కితే నీకు ఎంత సంతోషమో. దేంట్లోకి? రేషన్ కార్డులోకి పేరు ఎక్కితే ఎంత సంతోషమో. నాకు రైస్ వస్తాయి, నాకు పంచదార వస్తుంది, నాకు కందిపప్పు వస్తుంది, నా పేరు రేషన్ కార్డులోకి ఎక్కింది కనుక నాకు ఇంటికి స్థలం వస్తుందని ఎంత సంతోషమో. ఆ రేషన్ కార్డులో పేరు ఎక్కలేదని ఎంత దుఃఖమో. ప్రియమైన వారలారా, రేషన్ కార్డు కాదు మన సంతోషం, మన పేరు పరలోకంలో రాయబడి ఉన్నదని మనం సంతోషించాలి. ఈ సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. మనందరి పేర్లు పరలోకంలో రాయబడ్డాయి, అవి కొట్టివేయబడకుండా చూసుకోవాలి. నేను చూసుకోవాలి, మీరు చూసుకోవాలి. కనుక దేవుడు మనకు సంతోష వస్త్రం ఇచ్చారు, అది మనం కాపాడుకోవాలి. నేను ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? 5వదిగా మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. చిన్న పిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. ఇక్కడ మరొక వస్త్రం ఏంటంటే దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకోండి. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులు ఎదిరించి
దీనులకి కృప అనుగ్రహిస్తారు. చిన్నపిల్లలు పెద్దల ఎదుట ఎలా ఉండాలి? మీరు పెద్దలకి లోబడి ఉండాలి. చిన్నపిల్లలు పెద్దలకి లోబడి ఉండాలి. పెద్దలకి లోబడకుండా ఎదురు తిరగకూడదు. వయసులో వీళ్ళు పెద్దవారు, తలనెరుపుని మనం గౌరవించాలని వాక్యం చెప్తుంది. వయసులో వీళ్ళ పెద్దవాళ్ళు, మన నోటికి వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. మనకంటే వయసులో పెద్దవారిని మన గౌరవంగా మాట్లాడాలి. పెద్దలకి లోబడి ఉండుడి. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఈ బాబు, ఆ కుర్చీటి తీసుకొచ్చివు అని ఏదైనా ఒక మాట చెప్తే లోబడాలి. నువ్వా నాకు చెప్పేదని పైనుండి కింద వరకు చూడకూడదు. అహంకారాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కింద ఎదిరిస్తానంటున్నాడు. నువ్వేంది నాకు చెప్పేది? నీకు నేను కుర్చీ తీసుకొచ్చి చెయ్యాలా? కొన్నిసార్లు పెద్దోళ్ళు ఉంటారు, బయట నిలబడుకొని ఉంటారు, ఆ కుర్చీలు ఖాళీగా ఉంటాయి, తీసుకెళ్ళి కుర్చీసి అయ్యా కూర్చోండి అయ్యా అంటే ఏమి తప్పు? ఏమి అది పెద్ద తప్పు చెప్పండి? నీకేమైనా విలువలు పోతాయా? నీకేమైనా విలువలు పోతాయా? పెద్దలని గౌరవించడం నేర్చుకోవాలి, లోబడి ఉండటం నేర్చుకోవాలి. చూస్తూనే ఉంటారు కానీ వీళ్ళు పెద్దలు కదా, వీళ్ళు వయసులో పెద్దోళ్ళు, వీళ్ళు గౌరవించాలి, కొంచెం వాళ్ళు ఏదైనా చెప్తే మనం లోబడాలి, ఎదురు తిరగకూడదు అన్న ఆలోచన కూడా ఉండట్లేదు. ఎవరికయ్యా నువ్వు పెద్ద? ఎవరు పెట్టారు నేను పెద్దగా? ఎవరికి నువ్వు పెద్ద? ఎదిరించి మాట్లాడటం, చిన్న పెద్ద లేకుండా మాట్లాడటం మంచిది కాదు. చిన్నపిల్లలారా, పెద్దలకి లోబడి ఉండుడి. వారి ఎదుట దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. ఒక దీన మనస్సు అనే వస్త్రం మనం ధరించుకొని ఉండాలి. చాలామందికి ఈ దీన మనస్సు అనే వస్త్రం లేదు. అహంకారమైన వస్త్రం ధరించుకుంటున్నారు, గర్వపు వస్త్రాన్ని ధరించుకుంటున్నారు. మంచిది కాదు. ఈ దీన మనస్సు అనేటటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలి. అది దేవుడు కోరుకున్నాడు. ఈ అలంకారాన్ని దేవుడు కోరుకున్నాడు. కనుక మనం దీన మనస్సు అనేటటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారు, చాలామందికి దీన మనస్సు అనేది ఉండదు. కఠినమైన మనస్సు, కఠోరమైన మనస్సు, క్రూరమైన మనస్సు, ఇలాంటి అనేకమైన మనస్తత్వాలు కలిగి ఉంటున్నారు. కానీ ఒక దీన మనస్సు మనం కలిగి ఉండాలని గ్రహించలేకపోతున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? ఆయన దీనుడుగా తగ్గించుకున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై భారవాహకమైన గాడిదనెక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. రాజు ఆయన ఎలా వస్తున్నాడు? దీనుడై వస్తున్నాడు. రాజు ఎలా వస్తాడండి? టీవీతో వస్తాడు. రాజు టీవీతో వస్తాడు. ఆయన ఆడంబరంగా వస్తాడు. రాజు వచ్చేటప్పుడు మన ముఖ్యమంత్రి, మన తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి వచ్చాడు అనుకో, ఎలా వస్తాడు? ఆయన దీనుడై గాడిద మీద వస్తాడు. ఇడికి ఆయన మంచి కారులో వస్తాడు. ఆయన వస్తుంటే సెక్యూరిటీ ఉంటారు, ఇంకా కొన్ని కార్లు వెనకాల వస్తారు, ఎంతో బందోబస్తు. ఆయన టీవీగా వస్తాడు వాళ్ళందరి మధ్యలో. కానీ యేసు ప్రభు ఎలా వచ్చాడో తెలిసినా? ఆయన దీనుడై వచ్చాడు ఈ లోకానికి. ఆయన దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఈ మనస్సును ధరించుకోండి. ఆయన ఏమన్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నా యొద్దకు రండి, కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? సాత్వికము, దీన మనస్సు నేర్చుకోవాలి. మనమందరం ఎక్కడికి వచ్చామండి? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాం. నేనైనా మీరైనా మనమంతా ఎక్కడికి వచ్చాం? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? సాత్వికము, దీన మనస్సు నేర్చుకోవాలి. మీరేమి నేర్చుకుంటున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా ఏమి నేర్చుకున్నారు? గత కొన్ని సంవత్సరాలుగా మీరు నేర్చుకున్నవి మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయా? మీ నేర్చుకున్నవి ప్రభు రాకడకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాయా? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవాలి. సాత్వికము, దీన మనస్సు నేర్చుకోవాలి. మరి ఇంతకాలం నుంచి నీవేం నేర్చుకున్నావు? దీన మనసు నేర్చుకున్నావు, మరి సాత్వికం నేర్చుకున్నావా? ఎలా ఎదురు తిరగాలి, ఎలా మాట్లాడాలి,
నేను మాట్లాడితే ఒక్క మాటతోనే ఎదుటి వ్యక్తి దెబ్బకు నోరు మూపిస్తాను. అంటే అంత వాక్శక్తి ఉందన్నమాట. అంత గొప్ప వాక్శక్తి కలిగి ఉంది. దీన మనస్సు అనేటటువంటి వాక్శక్తి, దీన మనస్సు అనే అది నేర్చుకోలేదు. అందరి నోర్లు మోయించాలా, నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పాలా, అయ్యే నేర్చుకుంది. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి నేర్చుకుంది ఏంటి? అబద్ధాలు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఏది కూడా సత్యం ఉండదు, నిజం ఉండదు. ఏనికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అబద్ధాలు ఎవరికి బోధించగలుగుతాయి? ఎవరికి పంచిపెట్టగలుగుతాయి? దాని ద్వారా ఎవరు మారుతారు? నీ కుటుంబంలో ఎవరు రక్షించబడతారు? దాని ద్వారా, అబద్ధాల ద్వారా. దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. యేసయ్య సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన దీనుడై ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వలోకము రక్షణలోకి నడిపించి అందరూ ఆ కలువరికి అప్పగించబడిన యేసయ్య తట్టు తేరి చూసేటట్టుగా చేసింది ఏంటో తెలిసిన? ఆయనలో ఉన్న దీనత్వమే. ఆయనలో ఉన్న దీనత్వమే మనందరినీ ఆయన తట్టు తేరి చూసేటట్టుగా చేసింది. ఈ దీన మనస్సు అనే వస్త్రం నువ్వు ధరించుకుంటే అందరూ నీ తట్టు తేరి చూస్తారు.